హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ప్రతిరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ దగ్గర నుంచి పొలిటికల్గా జరిగే ప్రతి ఒక్క ఎత్తులు పై ఎత్తుల్ని మీకు అందజేస్తూనే ఉన్నా. అంతేకాదు వాస్తవాన్ని మీకు తెలియజేయడం కోసం ప్రతిరోజు పోస్ట్ 360 నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మనకి ఒక గెస్ట్ వచ్చారు. చాలా చాలా స్పష్టంగా తన వాయిస్ని వైసీపీ తరపున వినిపించగలిగిన వ్యక్తి, వాస్తవాలని ఎంత నిక్కచ్చిగా మొహం మీద చెప్పగలిగిన వ్యక్తి, కావాలంటే సామరస్యంగా లేదంటే గొంతుక విప్పి వాస్తవాల్ని గట్టిగా చెప్పగలిగిన వ్యక్తి, వైసీపీకి ఒక బలం, ఎక్స్ఎమ్మెల్సీ గారు జూపూడి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకో వెనకబడుతుందంటూ చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులే అంటూ ఉన్నారు సార్. ఎందుకంటారు? ఏ విషయంలో వినబడుతుంది? బేసికల్గా ఫస్ట్ నుంచి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రైవేటైజేషన్ ఆ వాయిస్ని గట్టిగా చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అయినా కూడా దానిపైన గట్టిగా ఫైట్ చేయట్లేదని టాక్ వినిపిస్తుంది. మీ వర్షన్ ఎలా ఉంది? నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ది డే 1 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఒక నెల కామ్గా ఉండొచ్చేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నెల తర్వాత ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగానే నడుము బిగించి యుద్ధభూమిలోకి వెళ్ళి ప్రజల్ని తన వైపు మలుచుకొని ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా జరుగుతున్నాయో చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏమన్నారంటే, ఏంటి మొన్నే కదా ఈ ప్రభుత్వం వచ్చింది, అంత తొందర ఏంటి ప్రతిపక్షానికి, అధికారం లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారే అన్న, నాకు తెలిసి కొంతమంది ఆ విధంగా కూడా మాట్లాడారు. బట్ అయినా సరే ప్రజల సమస్యల్ని ఎక్కడ కూడా గాలికి వదిలేయకుండా ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ది డే 1 నుంచి స్టార్ట్ చేసినటువంటి విధానం ఈ రాష్ట్రంలో చాలామందికి తెలుసు. ఆ విమర్శను మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. వీళ్ళకి ఆత్రం ఎక్కువ, తొందర ఎక్కువ, ఓడిపోయిన తర్వాత నిలబడలేకపోతున్నారు, జనంలోకి పోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ క్రమంలో మేము ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో ఒక ధర్నా చేసాం. అదేవిధంగా అనేకమైన ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్ని కానీ, లేకపోతే మర్డర్స్ని కానీ, లేకపోతే అనేకమైన అంశాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ విషయం వచ్చినప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పీరియడ్లో, 5 సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాలు కరోనాకే పోయినాయి, రిమైనింగ్ 3 ఇయర్స్లో కేంద్ర ప్రభుత్వాన్ని, అఫ్కోర్స్ ది పాలసీ మేబీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అయి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి 17 కాలేజెస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. దానికన్నా ముందు ఎన్ని ఉన్నాయి? రాష్ట్రం మొత్తం తిప్పి తన్నితే 12 కాలేజ్, 12 ఉన్నాయి. 12లో కూడా రాజశేఖర రెడ్డి గారు తెచ్చినవి ఒక 5, చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి అసలు ఎక్కడ లేవు, ఒక్కటి కూడా లేదా? ఒక్కటి కూడా లేదు. సో తను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా తను ఏమైనా చేశాడంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చు, అంటే ఒక రాజకీయ పార్టీ జీవితకాలం అధికారంలో ఉంటుందని కోరుకోవటం తప్పు. ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు, అది వాస్తవం. ప్రతిపక్షంలోకి మేము వెళ్ళాం, పాలకపక్షంలోకి వచ్చినటువంటి కూటమి దాన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయటం కోసం. అంటే కూటమి నాయకుడికి ఉన్న లక్షణం ఏంటంటే, కూటమి నాయకుడు అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, ఎవరు మిగతా ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు నేను కూటమి నాయకుడు అంటున్నాను, ఆ లక్షణం ఏంటంటే ఆయన రాజకీయ ఆలోచన విధానమే ప్రైవేటైజేషన్కి ఆయన మొగ్గు చూపుతాడు. ఫస్ట్ నుంచి ఆ పందాలోనే ఉంటారు. దాదాపు ఒక 56 పబ్లిక్ సెక్టర్స్ని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పరం చేసేసారు. 56 దానిలో ఆల్విన్ సంస్థ ఉన్నది, దానిలో రిపబ్లిక్ పోర్చ్ ఉంది, దానిలో ఐడియల్ ఉన్నాయి, ఆల్విన్ కంపెనీ, ఆల్విన్ వాచెస్ ఉన్నాయి, ఆల్విన్ బీరువాలు ఉన్నాయి, ఆల్విన్ ఫ్రిడ్జ్ ఉన్నాయి, అన్ని యు నేమ్ ఇట్, హెచ్ఎంటీ వాచెస్ ఉంది. ఇవన్నీ రకరకాలుగా దాదాపు 56 పబ్లిక్ సంస్థలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ప్రైవేటైజ్ చేసేసారు. ఆయనకు అది ఒక ఆనందం. ఇది ప్రభుత్వాన్ని తీసి ప్రభుత్వం ఏం చేయలేము, డబ్బులు లేవు అనే పేరుతో ప్రైవేట్ రోడ్కి ఇవ్వటం. అది ఇంకోటి సార్, పీపీపీ విధానం ద్వారా ఎటువంటి లాసు లేదు, మెడికల్ కాలేజీలు నేను దానికి వస్తాను. అసలు పీపీపీ
ఎంత దారుణమైనటువంటి మోడలో హ్మ్. నేను మీకు వస్తాను. ఓకే. ఇప్పుడు అదే మోడల్ని మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. పబ్లిక్ హెల్త్కి సంబంధించి మెడికల్ కాలేజెస్ హ్మ్. ప్రభుత్వం ఒక్కొక్క మెడికల్ కాలేజీని 50 ఎకరాల్లో ఉంచింది. అవును. 50 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇది ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సింది. అవును. అంటే 50 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ జిల్లా మొత్తం హ్మ్. పబ్లిక్ హెల్త్ సెంటర్స్ హ్మ్. డిఎంఎండ్హెచ్ఓ హ్మ్. మొత్తం జిల్లా మొత్తాన్ని కూడా కనెక్ట్ చేసుకుని ఉండేటటువంటి ఒక హాస్పిటల్ ఇది. నెట్వర్క్‌ని బిల్డ్ చేశారు. ఒక హాస్పిటల్. హ్మ్. దీనిలో రీసెర్చ్ ఉంటుంది. దీనిలో స్పెషలిస్ట్ ఉంటారు. దీనిలో థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందో హ్మ్. మొత్తం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వేల మంది నర్సెస్ వస్తారు. కొన్ని వేల మంది డాక్టర్స్ వస్తారు. ఒక జిల్లాలోనే. సార్ ఒకటి, ఒక మెడికల్ కాలేజీ వస్తే దానికి అటాచ్‌మెంట్‌గా కావచ్చు, ఒక మెడికల్ హాస్పిటల్ కూడా వస్తదంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా ఉంటుందిది. యెస్. హ్మ్. ఇప్పుడు జిల్లా మొత్తంలో ఒక్కోటి రిమ్స్ అని పెట్టారు. హ్మ్. ఒక్కో జిల్లాకి ఒక్కొక్కటి. ఓకే. అది దీని కిందకే వస్తుంది. ఓకే. తర్వాత మండలాల్లో పీహెచ్‌లుంటాయి. హ్మ్. జిల్లాతో పాటు ఉన్నటువంటి ఒక జిల్లా 56 మండలాలు ఉన్నాయనుకోండి. ఆ! కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్‌లో 56 మండలాల్లో 56 మండల పీహెచ్‌లుంటాయి. వావ్! జిల్లాలో ఒక రిమ్స్ అనే ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. హ్మ్. దానికి దీన్ని అటాచ్ చేసి ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఓహ్! అంటే ఎంత గొప్ప వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు బ్యూటిఫుల్ నిర్మించారంటే, నెట్వర్క్. అలాంటి వ్యవస్థని హ్మ్. మొత్తం నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వంగా మేము దీన్ని నడపలేము. హ్మ్. కాబట్టి ప్రైవేట్ వాడికి ఇద్దాం. హ్మ్. దిస్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్. అంటే నువ్వు చేతులు తెస్తున్నావు. ఎవడికి ఇస్తున్నావు? ప్రైవేట్ వాడి ఎవడో చేతిలో. ఎక్స్. హ్మ్. నేను వాళ్ళ బంధువు అని నేను అనదలుచుకోలేదు. హ్మ్. ఎవరికో ఇస్తున్నారు. హ్మ్. ఎంతకి ఇస్తున్నారు? సంవత్సరానికి రూ. 5,000 చొప్పున. ఎకరం రూ. 100. నో, ఎకరం కాదు. హ్మ్. సంవత్సరానికి ఎకరాలు ఉన్నాయి. 50 50 ఎకరాలు. 50 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థను మొత్తాన్ని హ్మ్. సంవత్సరానికి రూ. 5,000 లెక్కన 66 సంవత్సరాల లీజ్. అబ్బా! అంటే నువ్వు చేయలేవు. ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. హ్మ్. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తుంది. హ్మ్. బట్ ఒక మనిషి కంటిన్యూయస్ ప్రాసెస్ కాదు. ఒక మనిషి కొంతకాలం తర్వాత చనిపోతాడు. అవును. ఇప్పుడు అంటే నేను వేరే బ్యాడ్‌గా చెప్పట్లేదు గానీ, హ్మ్. 66 సంవత్సరాలు లీజ్ ఇచ్చిపోతున్నారు మీరు. అంటే దాని అర్థం ఏంటి? ఒక మనిషి జీవితం మొత్తం అయిపోయింది. యావరేజ్ హ్యూమన్ లైఫ్ భారతదేశ 60, హెల్త్ ఇండెక్స్ 60. దాదాపు ఇప్పుడు 60, ఇంతకుముందు 68 ఉండేది. ఇప్పుడు ఇప్పుడు 66 72 దాకా వచ్చింది. హ్మ్. ఒకవేళ యావరేజ్‌గా అంతే తీసుకోండి. మీరు 66 సంవత్సరాలు దీనికి లీజ్‌కి ఇస్తున్నారంటే, హ్మ్. ఒక వ్యక్తికి మీకు కావాల్సిన వాళ్ళకి హ్మ్. ఇస్తున్నారంటే ఈ వ్యవస్థను ఎవరు నడపాలి ఇంకా? ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా? హ్మ్. తిప్పి తన్నితే ఈ 17 మెడికల్ కాలేజీలు నడపడానికి ప్రభుత్వం దగ్గర ఒక 5,000 కోట్లు ఒక్కొక్క దానికి అవసరం అవుతాయి. అంతే. అది లేదా? 3,00,000 కోట్ల సో బడ్జెట్‌లో దీని మీద పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హ్మ్. పబ్లిక్ హెల్త్ అనే దాన్ని, హ్మ్. లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటివి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఇవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవటానికి వీల్లేదని హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాల్ ఇచ్చాడు. హ్మ్. ఆ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున సాగాయి. మేము ఎక్కడ వెనకబడిపోలేదు. హ్మ్. ముందుకే వెళ్తున్నారు. ముందుకే వెళ్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాల్‌ని అందుకొని సిపిఐ కానీ, హ్మ్. సిపిఎం కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ అందరూ ముందుకొస్తున్నారు. కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు తప్ప. హ్మ్. కూటమిలో వాళ్ళు ప్రశ్నిస్తున్న వ్యక్తి ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయాడా? లొంగిపోయాడా? ఇంకా అది మీరు చెప్పాల్సిందే. లొంగిపోతే మళ్ళా మీరు అనొచ్చు. ఎంతకు లొంగిపోయాడని కూడా అనొచ్చు. అది నా హ్మ్. దగ్గర లెక్కలు లేవు ఇప్పుడు. లెక్కలు లేవా? లెక్కలు ఉంటే చెప్పేస్తారు సార్ మనతోటి. ఓకే. సో, నెలకి ఎంతకు లొంగిపోయాడు హ్మ్. అనేది కూడా వస్తుందేమో. వస్తుంది. మాట్లాడాలి కదా! హ్మ్. అంటే మీకు తెలీదా సార్? మీ దగ్గర ఏమన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండుంటది కదా! అంటే దాన్ని నేను అథెంటిక్‌గా లేకుండా జూపూడి ప్రభాకరరావు జస్ట్ లైక్ దట్ ఎయిర్‌లో యాహ్! మాట్లాడాడు. దట్ ఈస్ జూపూడి నా ప్రభాకర్. ఐ నో సార్. నా ఐ నో. అథెంటిసిటీ ఉంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోనని గట్టిగా చెప్పారో, కావాలంటే మేము వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకుంటామన్నారో, ఆ తర్వాత కొత్త మాట బయటకొస్తుంది. ఏంటి? డిస్‌క్వాలిఫై చేస్తాం మిమ్మల్ని. ఆ! మిమ్మల్ని స్ రానివ్వం. మీరెందుకు రావట్లేదు పార్లమెంట్‌కి? సారీ, యాహ్! మీరు శాసనసభకి ఎందుకు రావట్లేదు? చాలా చక్కగా మీరు కనెక్ట్ చేసి అడిగారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డిని డిస్‌క్వాలిఫై చేస్తామనేది హ్మ్. నాకు తెలిసి మీరు దీన్ని కూపప్ చేసుకొని మీరు యాడప్ చేసుకుంటే 3 అంశాలను ప్రధానంగా మీరు చూడండి. ఓకే. హానరబుల్ స్పీకర్ తిరుపతిలో ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, హ్మ్. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి రాకుండా మనం సాలరీ ఇస్తామా? హ్మ్. అతన్ని మనం తీసేయమా పని నుంచి?
హ్మ్. అని కౌన్సిల్ అసెంబ్లీలో కాదు బయట ఎక్కడో మాట్లాడాడు. స్పీకర్ గారు. ప్రైవేట్ స్పీకర్గా హ్మ్. వెళ్ళి మాట్లాడాడు. ప్రైవేట్‌గా చాలా మాట్లాడారంటారు ఆయన. మాట్లాడారు. అదేవిధంగా హానరబుల్ సీఎం హ్మ్. అనంతపూర్ బహిరంగ సభలో సూపర్ 6 విజయోత్సవ సభ ఏదో జరుపుకున్నారు. సూపర్ సక్సెస్. ఆ! హ్మ్. హ్మ్. సూపర్ 6 ఏదో జరుపుకున్నారు. దానిలో హానరబుల్ సీఎం ఒక మాట ఏమన్నాడంటే, "ఏం తమ్ముళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించింది మీరే గదా!" వాళ్ళ కింద చప్పట్లు. హ్మ్. "జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసింది మీరే గదా!" కింద చప్పట్లు. హ్మ్. అంటే ముఖ్యమంత్రి ఏ లైన్‌లో మాట్లాడాడు, స్పీకర్ ఏ లైన్‌లో మాట్లాడాడు. హ్మ్. ఈ 2 అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాన్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు స్పీకర్. ఒక ఎమ్మెల్యేని ఒక మామూలు ఎంప్లాయీ స్థాయికి దిగజార్చి, హ్మ్. ఎంప్లాయీకి క్యాజువల్ లీవ్ ఉంటుంది. హ్మ్. సంవత్సరానికి 12 ఉంటాయి. ఈఎల్స్ ఉంటాయి, ఎర్న్డ్ లీవ్స్, హ్మ్. సిక్ లీవ్స్ ఉంటాయి. ఈ 3 అయిపోయిన తర్వాత అతను లాస్ ఆఫ్ పేలోకి వెళ్తాడు. హ్మ్. అంటే నో వర్క్ నో పే అన్నట్టు. యెస్. ఎమ్మెల్యేకి ఇవన్నీ ఉండవు, హ్మ్. ఎంప్లాయీకి ఉంటాయి ఇవన్నీ. ఎంప్లాయీ కంటే. ఆనరబుల్ స్పీకర్ గారు మర్చిపోయినట్టున్నారు. హ్మ్. అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇస్తాం హ్మ్. అని ఎంప్లాయీ తోటి పోల్చాడు. ఈ హ్మ్. పోలిక సరైనది కాదు. హ్మ్. అంటే వీళ్ళేం చెప్పదలుచుకున్నారంటే, ఒక ఎమ్మెల్యే ప్రజల నుంచి ఎన్నుకొని వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ స్పీకర్‌కి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. హ్మ్. అంటే ఆ సభలో ఏం మాట్లాడుకున్నా చెల్లుద్ది. హ్మ్. బయటికి పోయి మాట్లాడితే చెల్లదు. క్వెషన్ చేయొచ్చు. అంటే ఆయనకి తెలిసే కావాలని జగన్మోహన్ రెడ్డి డిగ్రేడ్ చేయడం కోసమా? లేపోతే ఆయన ఇంత తక్కువ అని చూపించడానికి ట్రై ముఖ్యమంత్రి చేశారా? గారు ఒక పబ్లిక్ బహిరంగ సభలో హ్మ్. ముఖ్యమంత్రి గారు నన్ను ఎన్నుకున్నారుగా తమ్ముళ్ళు మీరు. అవును చప్పట్లు. హ్మ్. ముఖ్యమంత్రిని డైరెక్ట్‌గా ఎన్నుకునే ఎన్నికలు కావు భారత రాజ్యాంగం. హ్మ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హ్మ్. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఇది ఓన్లీ ఎమ్మెల్యేలని, ఎంపీలని మాత్రమే ఎన్నుకుంది. ఇంటాన్ హ్మ్. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఆయా పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు మావి. హ్మ్. మనవి. అమెరికా అయితే ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. చైనా అయితే ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. ఆస్ట్రేలియా అయితే ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. హ్మ్. కానీ భారతదేశ ఎన్నికలు అలాంటివి కాదు. కాన్స్టిట్యూషన్ డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని ఎన్నుకోదు. ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు. యెస్. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గాల్ని అటు స్పీకర్ ఎన్నుకున్నాడు, ఇటు ముఖ్యమంత్రి ఎన్నుకున్నాడు. హ్మ్. మూడో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ హ్మ్. కంటిన్యూస్‌గా 60 డేస్ రాకపోతే అతను డిస్‌క్వాలిఫై అవుతాడు ఆటోమేటిక్‌గా హ్మ్. అని అంటున్నాడు. నేను అడుగుతున్నా, కంటిన్యూస్‌గా అనే దాని దగ్గర వీళ్ళ ముగ్గురికి నేను ఒక సమాధానం మీ ద్వారా, నేను ఏ పత్రికలు కూడా చెప్పలేదు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకో టీవీ ఛానల్‌కి అక్కడ చెప్తానేమో. హ్మ్. నేను రెఫర్ చేసిన పుస్తకాల్ని హ్మ్. చూసి మీకు చెప్పి, దాని ద్వారా నేను ఒక పారాగ్రాఫ్ నోట్స్ తయారు చేశాను. ఓహ్! అది మీకు చదువుతాను. ఓకే సార్. ఎలా మెడికల్ కాలేజ్‌ని ప్రశ్నిస్తే ఎలా డిస్‌క్వాలిఫికేషను ముందుకొస్తుందని మీరు చక్కని ప్రశ్న వేశారు. చిన్నవాడైనా సరే హ్మ్. చాలా చక్కగా చెప్పారు మీరు. డిస్‌క్వాలిఫికేషను ఎలా వస్తుందో నేను రెఫర్ చేసిన పుస్తకాలు మీకు చెప్తాను. ఇండియన్ పాలిటీ, హ్మ్. ఎం. లక్ష్మీకాంత్ అనే ఒక రైటరు ఇండియన్ పాలిటీ అనే పుస్తకం రాశాడు. ఓకే. అండ్ ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని డిడి బోస్ అనే ఒక రచయిత రాశారు. హ్మ్. వీళ్ళు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ నేను చెప్పే వాళ్ళందరూ కూడా. ఓకే. అవర్ పార్లమెంట్ అని సుభాష్ కశ్యప్ ఓహ్! అవర్ పార్లమెంట్ అని ఒక పుస్తకం రాశాడు. సుభాష్ కశ్యప్. కశ్యప్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పిఎం బక్షి హ్మ్. అని ఒక రైటర్ రాశాడు. వీళ్ళంతా ఫేమస్ రైటర్సే సార్. ఎస్ ఇండియన్ పాలిటీ సుభాష్ కశ్యప్ ఇంకో పుస్తకం రాశాడు. హ్మ్. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఆరిజిన్స్ అండ్ ఎవల్యూషన్ ఆర్ జస్ట్ బి ఎవల్యూషన్. శివరావు హ్మ్. ఈయన ఒక పుస్తకం రాశాడు. హ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ హ్మ్. కార్నివిల్ ఆస్టిన్ ఈయన ఒక పుస్తకం రాశాడు. ఇవన్నీ చదివి హ్మ్. నేను మీకు ఒక చిన్న జిస్ట్, నా ఫోన్ తీసుకురమ్మా, చిన్న జిస్ట్ నేను మీకు చెప్తాను. ఇవన్నీ చదివిన తర్వాత అంటే ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలిసి స్పీకర్ నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్నాడు. హ్మ్. ఆర్టికల్ 190 క్లాస్ 4, హ్మ్. ఆర్టికల్ 180 క్లాస్ 2 ఓకే. ఈ రెండు ఏం చెప్తాయంటే, ఎస్ ఒక మెంబరు అసెంబ్లీకి రాకపోతే పర్మిషన్ లేకుండా ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. హ్మ్. బట్ ఎప్పుడు 187 ఆర్టికల్ 187 హ్మ్. క్లాస్ 2 నేను మీకు చదివి వినిపిస్తాను. Please, ఏం sir. చెప్తుందంటే, హ్మ్. ఇఫ్ వితౌట్ సచ్ ఎ లీవ్ ఏ మెంబర్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ది అసెంబ్లీ హ్మ్. ఫర్ 60 days, హ్మ్. ఆల్ మీటింగ్స్ హ్మ్. 60 days computing in accordance with the clause 4 of the article 190 of the constitution. Hmm. ఏం చెప్తుంది 190 ఆర్టికల్ క్లాజ్ 4 ఏం చెప్తుందంటే, ఇక్కడ నాకు తెలిసి
డిప్యూటీ స్పీకర్ కానీ, స్పీకర్ కానీ, లీడర్ ఆఫ్ ద హౌస్ కానీ, హ్మ్. లేకపోతే సెక్రటేరియల్ స్టాఫ్ హ్మ్. ఆఫ్ అసెంబ్లీ హ్మ్. ఆర్ కౌన్సిల్ ఓకే. దయచేసి వాళ్ళని చదువుకోమని చెప్తున్నాను. మా డిప్యూటీ స్పీకర్ గారు 2,00,000 పుస్తకాలు చదివారు. ఆయనకి తెలిసే ఉంటుందిలే సార్. మంచిది. ఏం చెప్తుందంటే క్లాస్ 4 ఆఫ్ 90 ఆర్టికల్ ఓకే. 190 హ్మ్. ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ హ్మ్. of the legislature of a state is without formation and absent from all meetings thereof, హ్మ్. the house may declare his seat vacant. ఓకే. అంటే నీకు 60 days మీ సభ కంటిన్యూస్గా ఎప్పుడు జరిగిందో నాకు చెప్పండి. జరగదు కదా సార్ అలా. ఎప్పుడు జరిగిందో చెప్పండి. ఎప్పుడు జరగదు. ఎంత ఆత్రపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలని. హ్మ్. మీరు 60 రోజులు అసెంబ్లీ ఎప్పుడు పెట్టింది? ఈ సెషన్ జరుగుతుంది ఇప్పుడు. ఇది 4వ సెషన్ ఈ 4 సెషన్ అవును. జరుగుతూ ఉంది. ఎన్ని రోజులు? 6 రోజులు. 6 మొన్న days. గురువారం స్టార్ట్ అయింది. హ్మ్. గురువారం శుక్రవారం జరిగింది. సాటర్డే సండే సండే హాలిడేస్. ఆఫ్. నిన్న స్టార్ట్ అయ్యింది. ఈ రోజు సోమవారం, నిన్న నిన్న స్టార్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ రోజు జరిగింది. రేపు ఫ్రైడే తోటి ఎండ్ ఎండ్ అవుతుంది. అవుతుంది. అవును. హ్మ్. ఎక్కడ నీకు 60 days ఈ విధంగా లెక్కేసుకుంటూ పోండి. అవును. లేదు అలా జరిగే ఛాన్సే లేదు. ఇప్పటివరకు జరగలేదు ఇదే సార్ నీకు ఎప్పుడు. ఇదే నీకు ఆఖరి కాల్. అసెంబ్లీ సెషన్ అని చెప్తున్నాడు ఆయన. హ్మ్. అంటే ఒకవైపు స్పీకర్ ఎక్కడో మాట్లాడతాడు, హ్మ్. ఒకవైపు ముఖ్యమంత్రి ఎక్కడో మాట్లాడతారు, హ్మ్. ఒకవైపు డిప్యూటీ స్పీకర్ ఎక్కడో మాట్లాడతారు. సార్ డిప్యూటీ సీఎం అంటే ఏంటి మీరు ప్రజల్ని హ్మ్. ఎటువైపు ఎడ్యుకేట్ చేస్తున్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం చదువుకోని వాళ్ళమా? హ్మ్. నువ్వు దీన్ని జూమ్ చేసుకో, హ్మ్. జూమ్ చేసుకో. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యెస్. బక్షి నా దగ్గర ఉంది. ఇప్పుడు హ్మ్. రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ హ్మ్. నా దగ్గర ఉంది. హ్మ్. ముఖ్యమంత్రి అయినా, స్పీకర్ అయినా, డిప్యూటీ స్పీకర్ అయినా ఈ ఈ రూల్స్. పుస్తకం ప్రకారమే పరిపాలన చేయాలి. మీరు హ్మ్. చేయట్లేదు. మీరు అసెంబ్లీ రూల్ బుక్ హ్మ్. నీకు నేను 3 పుస్తకాలు చూపించాను. హ్మ్. ఎందుకు మాట్లాడటం లేదు వీళ్ళు? హ్మ్. ఈరోజు నేను చెప్తున్నాను ఇంకొక అంశం మీకు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. చదువుకోలే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చదువుకోరు. మా దగ్గర కూటమిలో ఎవడు చదివేవాడు లేడు. హ్మ్. రూల్ పొజిషన్ ఎవడు చెప్పడానుకుంటే పొరపాటు. హీర్ ఇస్ జూపూడి ప్రభాకర్ రావు. ఐఎమ్ టెల్లింగ్ యూ. గ్రేట్ సార్. 8 సంవత్సరాలు కౌన్సిల్లో ఉన్న ఒక వ్యక్తిగా కౌన్సిల్లోకి ఏ రోజు కూడా రూల్ బుక్ లేకుండా నేను లోపలికి వెళ్ళలేదు. హ్మ్. 8 సంవత్సరాలు వితౌట్ రూల్ బుక్, హ్మ్. వితౌట్ కౌన్సిల్లో, వితౌట్ దిస్ బుక్. నేను ఎప్పుడు ఒక్కరోజు ఆబ్సెంట్ అయ్యాను 8 సంవత్సరాల్లో. ఆ ఆబ్సెంట్ కూడా విత్ మా చైర్మన్ పర్మిషన్తో లీవ్ లెటర్ పెట్టి ఆబ్సెంట్ అయ్యాను. గ్రేట్. గ్రేట్. హ్మ్. ఒక పక్క రూల్ బుక్ తీసుకుంటాం, ఒక పక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటాం. హ్మ్. వీటితో వెళ్తాం మేము. మీరేం మాట్లాడుతున్నారు? మాట్లాడేవాళ్ళు కొంచెం జ్ఞానంతో మాట్లాడితే సంతోషపడతాం. ఐ విల్ టెల్ యూ వెరీ వెరీ సీరియస్. ఏం చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్? నేను ఈ పుస్తకాలన్నీ మీకు రెఫర్ చేసిన పుస్తకాలను చదివిన తర్వాత ఐ ప్రిపేర్డ్ ఏ జిస్ట్. హ్మ్. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్ డిఫైనింగ్ వెన్ ఏ పార్టీ డిస్క్వాలిఫైస్ యాజ్ ఏ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ ఆర్ స్టేట్ అసెంబ్లీస్. హ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్ హ్మ్. defining when a party qualifies as opposition. హ్మ్. ఒక పార్టీ అపోజిషన్ గా క్వాలిఫై చేయాలంటే హ్మ్. ఇండియన్ పార్లమెంట్ ఏం మాట్లాడలేదు దాని మీద. ఓకే. ఏం మాట్లాడలేదు. మీరేం చెప్తున్నారు? మీకు 11 సీట్లు వచ్చినాయి. హ్మ్. ఎలా చెప్తారు మీరు? 11 సీట్లు వచ్చినాయి. అయితే మీరు అపోజిషన్ ఎవరా? మీకు ఇష్టం లేదు. హ్మ్. మీరేం చెప్తున్నారు? 10% రాలేదు అంటున్నారు. అది ఈయన పవన్ కళ్యాణ్ కూడా దానిపైన అలాగే మాట్లాడుతున్నారు సార్. ఎవరైనా మాట్లాడినండి హ్మ్. తప్పు మాట్లాడుతున్నారు. Wrong నేను అన్నది. ఏమంటానంటే హ్మ్. మీరు తప్పు మాట్లాడబోకండి, చదువుకొని మాట్లాడండి. తెలియకపోతే మీకు సెక్రటేరియట్ స్టాఫ్ ఉంది, కష్టం లేదు సార్. వాళ్ళ నుంచి చదువుకోవటం కష్టం లేదు సార్. నేను చెప్తాను. దిస్ ఫండమెంటల్ ఒమిషన్ క్రియేట్స్ హ్మ్. ఏ కాంప్లెక్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ వేర్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ కాన్ఫ్లిక్ట్ విత్ ద పార్లమెంటరీ కన్వెన్షన్స్. హ్మ్. పార్లమెంట్లో కొన్ని Convention- కన్వెన్షన్స్ ఉంటాయి, conventions. సాంప్రదాయాలు ఉంటాయి. హ్మ్. ప్రతిదీ పుస్తకం నుంచి తీసుకోమని కూడా కాదు. హ్మ్. సాంప్రదాయాలు వాటిని పాటించమంటున్నారు. హ్మ్. సాంప్రదాయాలను పాటించకుండా, పుస్తకాన్ని చదవకుండా, నోటికొచ్చినట్టు మాట్లాడేది అసెంబ్లీ పార్లమెంట్ అనుకుంటే హ్మ్. ఏమనుకుంటున్నారు మీరు? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు ఏంటాడు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నారా? హ్మ్. అసెంబ్లీలో మాట్లాడితే హ్మ్. దెబ్బతింటారని చెప్తున్నాను నేను. మరి అసెంబ్లీకి బూతులు వెళ్ళట్లేదు వాడిన అంటున్నారు కదా సార్. ఆ? అసెంబ్లీకి రా ఆ, అని జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటే దమ్ముంటే రా, ఏంటి దమ్ముంటే రావడానికి ఇదేమన్నా అసెంబ్లీ ఏమన్నా బయట కొట్టుకునే స్థలమా? మల్ల విద్యాల చేసే స్థలం స్థలమా? ఇలా కొట్టేలా కుక్కలు వేసుకొని అందరు నీలాగా ఉంటారా? దిట్టంగా యుద్ధానికి రెడీ అన్నట్టుగా. కష్టం సార్. లేకపోతే అదేమి కత్తులు గొడ్డళ్ళు బరిసెలు పట్టుకొని వచ్చి బాంబులు పట్టుకునే స్థలం కాదు కదా. మరి రా పుస్తకాలు పట్టుకుని వచ్చే దగ్గరికి వీడు రమ్మంటాడు, రాళ్ళు తీసుకొని కత్తులు తీసుకొని. ఎట్లా వస్తాడు అసలు? ది కాన్స్టిట్యూషన్ సైలెన్స్ అండ్ అపోజిషన్ రికగ్నిషన్. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం చెబుతుందంటే అపోజిషన్ అనేది
ఎలా ఉంటుందో సాంప్రదాయాల ప్రకారం వెళ్ళండి అని చెప్తే, అంతే నీకు 11 సీట్లు వస్తే 20 సీట్లు వస్తే మేము ఇస్తాం, ఇది కాదు అసలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి? 4 కదా. 4 మూడో కూటమి, మిగిలిందేంటి? ఒకటే ప్రతిపక్షం. అదే కదా అపోజిషన్. మీరు ఎందుకు రానివ్వరు? భయం అనుకుంటా. అపోజిషన్ హోదా ఎందుకు ఇవ్వరు అసలు? హోదాని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అడగట్లేదు, లేకపోతే ఆయన సెక్యూరిటీ అడగట్లేదు. మాట్లాడటానికి, ప్రజా సమస్యలు గొంతెత్తి సభలో ఉంచడానికి ఆయన అడుగుతా ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు. హీ నోస్ ఎవ్రీథింగ్. జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం తెలుసు అని అడుగుతున్నాడు కొంతమంది. ప్రతి వెల్ హీ నోస్. అందుకే ఆయన మీరు ఎలా రానివ్వరో అసెంబ్లీకి అపోజిషన్ పార్టీగా నేను చూస్తానని కూర్చున్నాడు. అతను కేసు వేశారు కదా సార్, కోర్టులో కేసు వేశారు. కోర్టుకి ప్రభుత్వం ఈ వాదన చెప్పమంటే ఈ రోజు స్పీకర్ వాళ్ళ వాదన చెప్పలేదు. ఎందుకంత నెగ్లిజెన్సీ? వాళ్ళ సమాధానం లేదు. దే డోంట్ నో ఈవెన్ హౌ టు హ్యాండిల్ కోర్ట్. దే డోంట్ నో. ఇంకోటి, ఆఫ్టర్ exhaustive examination of the Constitution of India and all amendments, no constitutional provision addresses opposition party qualifications. సార్ నేను తెలుగు మీడియం వచ్చాను, మురళి క్లారిటీగా చెప్పారు కదా సార్. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. ఈ తెలుగు మీడియంలో కూడా అర్థమయ్యేటట్టే రాశారు ఆయన కూడా ఇంగ్లీష్లో. అవును, చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడేమి కొత్త పదాలు అర్థం కానీ రాయలా. ది కాన్స్టిట్యూషన్స్ ఫ్రేమర్స్ లెఫ్ట్ Parliament and state assemblies entirely silent on opposition recognition criteria. This stands in stark contrast to many Westminster-style democracies that constitutionally recognize official opposition roles. ప్రపంచంలో వెస్ట్మినిస్టర్ స్టైల్లో ఉన్న డెమోక్రటిక్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, మీరు కన్వెన్షనల్గా కొన్ని సాంప్రదాయాలని పాటించండి అని చెప్పి దీన్ని వదిలేశారు. ఇంత స్పష్టంగా రాజ్యాంగం చెప్తే నీకు 10% సీట్లు లేవు, నీకు 11 ఉన్నాయి, అందుకని మిమ్మల్ని మేము రికగ్నైజ్ చేయలేం. ఏం తమ్ముళ్ళు మీరు ఇచ్చారు అపోజిషన్ సీట్లు, పొజిషన్ అంటున్నాడు. అరే అసలు కాన్స్టిట్యూషన్ మాట్లాడకపోతే బహిరంగ సభలో తెలియకుండా నువ్వు పోయి కింద ఉన్న గొర్రెలాగా ఉండే వాళ్ళు మాట్లాడతావు ఏంటి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదేమో సార్ ఇవన్నీ. సో లేకపోతే కీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఎగ్జామైన్ పార్ట్ 4 ది యూనియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్స్ 52 నుంచి 151 దాకా నో అపోజిషన్ పార్టీ ప్రొవిజన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్ సిస్టంలో. ఆర్టికల్ 6 అండ్ పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్ల గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 152 237 నో స్టేట్ అసెంబ్లీ అపోజిషన్ ప్రొవిజన్స్. ఈ రాజ్యాంగం ఆర్టికల్లో సెంట్రల్ పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి మాట్లాడే ఏ ఆర్టికల్లో కూడా దీన్ని చెప్పలేదు. ఆల్ షెడ్యూల్స్ నో అపోజిషన్ రిలేటెడ్ కంటెంట్ ఎక్సెప్ట్ 52 అమెండ్మెంట్ 1985లో భారతదేశంలో జరిగిన అమెండ్మెంట్ 52 అనేది పాపులర్ అమెండ్మెంట్. దాని కిందకి ఎన్ని వస్తాయంటే చాలా వస్తాయి. ఇంట్రొడ్యూస్డ్ పొలిటికల్ పార్టీ కాన్సెప్ట్ త్రూ యాంటీ డిఫెక్షన్ లా బట్ ఒమిటెడ్ అపోజిషన్ డిస్క్వాలిఫికేషన్ క్రైటీరియా. అది కూడా 52వ అమెండ్మెంటు 1985లో భారతదేశంలో జరిగింది. అనేకమైన అంశాలని భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తూ సృజించింది. దాన్ని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఓట్లు వేసి డబ్బులు తీసుకుంటే నిన్ను ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా ఎక్స్పెల్ చేయాలి మాట్లాడింది, కానీ అపోజిషన్ పార్టీని గురించి అక్కడ డిఫైన్ చేయలేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ మనకు ఉండగా దాని నుంచి మీరు ఏం మాట్లాడకుండా దిస్ కాన్స్టిట్యూషనల్ గ్యాప్ క్రియేట్స్ ది ఫౌండేషనల్ టెన్షన్ బిట్వీన్ ద స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అండ్ ద పార్లమెంటరీ కన్వెన్షన్స్ దట్ పర్సిస్ట్ టుడే. ఈరోజు దీని గురించి మీరు మాట్లాడేటప్పుడు స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ 1977 ఇవి చాలా తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఎస్ ది శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్, salaries, allowances of leaders of the opposition in parliament. ఇది 1977లో దీన్ని చర్చించారు. Provides the only statutory recognition of the opposition leadership but establishes remarkably nominal qualification criteria. ఇది చెప్పేసింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే, హౌస్ ఒకసారి కూర్చోవాలంటే మినిమం 10% పీపుల్ అటెండ్ కావాలి. అవును సార్. దట్ ఈస్ కాల్డ్ quorum. To attend or to sit house, at least 10% of the requirement of the people present is 10%.
ఒకసారి దట్ ఈస్ కాల్డ్ కోరం. హ్మ్. ఒకసారి కూర్చోవాలంటే 10% పీపుల్ ఉండాలి. హ్మ్. 10% లేకపోతే కూర్చోవడానికి వీలేదు, సభ కాదు. ఓకే. 10% లేరనుకో డిసాల్వ్ ఆ రోజు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మురళి, హ్మ్. అసలు నాకు తెలిసి ఈ 10% అనేది బాగా అలవాటు పడిపోయాం. 10% అనేది అలవాటు పడిపోయారు. హ్మ్. ఏదో ఒక బిల్లు ఏమైనా మనం రికమెండ్ చేస్తే 10% మనకు వస్తుంది. హ్మ్. హౌ టు గెట్ 10%, ఓకే. కమిషన్ అది గుర్తొస్తున్నట్టుంది వీళ్ళకి. అలవాటు పడిపోయారంటారా? అందుకని ఓకే. దాన్ని ఏం చెప్తున్నారంటే, మీకు 10% సీట్లు లేవు కదా, మేము ఎట్టిస్తాం. హ్మ్. 10% కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ టు సిట్ ఎ హౌస్, టు ఓవరాల్ కండక్ట్ ఎ హౌస్. 10% ఓవరాల్ ఆల్ సీట్లు పార్టీస్. ఆల్ పార్టీస్ ఉండాలి. ఆ. ఆల్ పార్టీ, యు ఆర్ కరెక్ట్, ఆల్ పార్టీస్ ఉండాలి. హ్మ్. కానీ మీరేం మాట్లాడుతున్నారు బాబు? 10% బాబులు. ఒక మీరేం పార్టీ దయచేసి తెలుసుకొని మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. 10% పాపులా. 10% బాబులు. ఆ, రెండో అంశం ఇక్కడ హ్మ్. మీ కోరం గురించి నేను చెప్తాను. సో సమ్హౌ నాకు కూడా టైం లేదు ఇవన్నీ చెప్పడానికి. హ్మ్. నాకు కూడా టైం లేదు. ఫండమెంటల్ లీగల్ కాన్ఫ్లిక్ట్ చాచురేట్ చదివేశాను కదా ఇందాక. హ్మ్. కీ జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్, హ్మ్. నాన్ జ్యుడిషియబుల్ డాక్ట్రిన్, కోర్ట్స్ కెనాట్ రివ్యూ ఇంటర్నల్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఫర్ పార్టీ రికగ్నిషన్. హ్మ్. కోర్టుకి వెళ్ళే మేము, ఓకే. అవును వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పుద్దంటే స్పీకర్ని డిక్లేర్ చేయమంటారు. హ్మ్. మళ్ళీ అంతేగాని స్పీకర్ మేము దగ్గర. చెప్పాం కాబట్టి నువ్వు చేయమందు. ఓకే. ఓకే. స్పీకర్ని అడుగుద్ది, ఆ! ఏమండి మీకు ఎన్ని మెకానిజమ్స్ ఉన్నాయి, మీరు ఏ విధంగా పవర్ఫుల్ అవుతారో హౌస్లో హ్మ్. మీకు తెలీదా, మీరు డెసిషన్ తీసుకోమంటారు. దట్ గ్రేట్ సార్. చాలా రెస్పెక్ట్ ఇచ్చినాడు చాలా స్పీకర్‌కి. అంటే ఆ ఇమ్యూనిటీ సెషన్కి ఉంటుంది. హ్మ్. కన్వెన్షన్ లిమిటేషన్స్, హ్మ్. పార్లమెంటరీ కన్వెన్షన్స్ కెనాట్ సపరేట్ ఎక్స్ప్రెస్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ బట్ ఓన్లీ సపరేట్ లెజిస్లేషన్ ఫర్ ఎన్క్లోజర్ డిస్క్రిషనరీ అథారిటీ. స్పీకర్ ఆర్ చైర్మన్ రికగ్నిషన్ అండ్ డెసిషన్స్ ఆర్ ఫైనల్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్స్. హ్మ్. స్పీకరు అతనికి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ ఏంటంటే, డిస్కషన్. ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ అనుకుంటే హ్మ్. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 11 మంది ఉన్నా 10 మంది ఉన్నా రెండు మీకు అపోజిషన్ స్టేటస్ నేను ఇస్తాను, హ్మ్. ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి, మేము రూలింగ్ పార్టీగా హ్మ్. ఏమైనా తప్పులు చేస్తే ఎత్తు చూపించండి, మేము మాలో తప్పులు లేకుండా అడ్మినిస్ట్రేషన్ జరగడం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తాం అని చెప్పాల్సిన మనిషి, హ్మ్. అని పవర్స్ ఉన్న మనిషి ఈరోజు ఏం మాట్లాడుతున్నా అంటే, మీరు అన్నట్టుగా మెడికల్ కాలేజెస్ మీద సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలింది కాబట్టి, హ్మ్. రాష్ట్రం అంతా అనేకమైన రాజకీయ పార్టీలు కదిలాయి కాబట్టి, హ్మ్. దాన్ని తట్టుకోలేక ఈయన్ని తీసేయడం కోసం వీళ్ళు మార్గాలు ఎంచుకున్నటువంటి ముగ్గురు కలిపి డైవర్షన్ పాలిటిక్స్ లాగా. డైవర్షన్ పాలిటిక్స్. యూఆర్ రైట్. హ్మ్. ఇది సార్ ఇంత క్లారిటీగా ప్రజలకి చెప్పగలిగిన వ్యక్తులు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండి కూడా ఎందుకు ఫోర్స్‌ఫుల్‌గా మీరు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్. ఒకసారి ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 10,00,000 కోట్లు 14,00,000 అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి. నిన్న గూడా అసెంబ్లీలో మాట్లాడితే 2,74,360 కోట్లు అని తేలింది. అయినా కూడా 10,00,000 అంటారు బయటకొచ్చి. ప్రజల్ని ఈ విధంగా రాంగ్ రూట్‌లో తీసుకెళ్ళగలిగే శక్తి అబద్ధానికే ఉందా? నిజానికి లేదా? అంటే మీరు అబద్ధం ఎంత శక్తివంతంతో మాట్లాడారు కూడా చెప్తున్నా. ఒక హ్మ్. సామెత ఒకటి ఉంది, హ్మ్. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తట. ఓహ్! కరెక్టే. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తారు. వీళ్ళంతా అబద్ధానికి ప్రతినిధులు వీళ్ళు. హ్మ్. అబద్ధానికి వీళ్ళు కాళ్ళు వీళ్ళే అబద్ధానికి కాళ్ళు వీళ్ళు పరిగెత్తూ ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మీడియా వాళ్ళు. వాళ్ళ ఎల్లో మీడియా మొత్తం ఉన్నాయి. హ్మ్. ఈరోజు వాస్తవం చెప్పడం కోసం హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము ఇన్ని పుస్తకాలు తీసుకొని బయలుదేరాల్సిన అవసరం వచ్చింది. హ్మ్. మేము ఇన్ని పుస్తకాలు తీసుకొని బయలుదేరాలి. హ్మ్. 1, 2, 3, 4 నా దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంకా రిఫర్ చేసిన మొత్తం బుక్స్. ఉన్నాయి ఈ బుక్స్ అన్ని కూడా. హ్మ్. ఇవన్నీ నేను తీసుకొని ముందుకు వస్తున్నాను. జూమ్ చేసుకోవా హ్మ్. బాబు, చేతులు కట్టుకొని నిలబట్టం కాదు. కెమెరామ్యాన్ నువ్వు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. హ్మ్. యు ఆర్ ద మోర్ స్కిల్ టెక్నీషియన్. ప్రతిదీ చూపించాల్సిన అవసరం నీ మీదే ఉంటుంది. అసలే మా దేవుడు రాయట్లేదు, మా దేవుడు చూడటం లేదు. మా వాళ్ళు కూడా మమ్మల్ని తక్కువ పిలుస్తారు. అయ్యో! ఏది వాళ్ళకు కూడా ఎక్కడో ఒక ఫోబియా ఉంటుందన్నమాట. బాగా చదువుకున్నవాడు వచ్చి హ్మ్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హ్మ్. ఈడాడ పైకి వస్తాడని వాళ్ళకి బాధ. జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. నేను మీరు అడిగిన మురళి ప్రశ్నకి, హ్మ్. మా దగ్గర చదువుకున్న వాళ్ళు లేరని కాదు, చెప్పగలిగిన వాళ్ళు లేరని కాదు, అవతలు కూడా లేరని కాదు. హ్మ్. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ గ్రేట్. హ్మ్. బట్ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఒక అంశం మీద వస్తున్నప్పుడు వై డోంట్ యు రెఫర్ సో మెనీ బుక్స్? యెస్. ఎందుకు ఈ బుక్స్ లిస్ట్ అంటే నాకేం అవసరం? ఏమవసరం?
వాస్తవాన్ని అంటే తెలియజేయడం. నేను చదవకుండా మాట్లాడితే నువ్వు నన్ను పిలుస్తావా లేదు సార్. అది ఎలా అవుతుంది? ఎవరు నమ్మరు కూడా ఫస్ట్. కదా? హ్మ్. మేము బూతులు మాట్లాడేవాళ్ళం కాదు, గాలిలో మాట్లాడేవాళ్ళం కాదు. హ్మ్. ఉన్నదన్నట్టుగా హ్మ్. థియరీ భారత రిటర్న్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్మ్. జస్ట్ లైక్ దట్ బ్రిటన్ లాగా మనకి కాన్స్టిట్యూషన్ లేదు. లేదు. ఏది కన్వెన్షనల్ గా. అవర్స్ ఇస్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. యెస్. చదువుకొని దాని ప్రకారం పరిపాలించాలి. హ్మ్. అని మీకు ఇన్ని పుస్తకాలు ఇచ్చినా మీరు దాని ప్రకారం మాట్లాడటం లేదు కదా. హ్మ్. పాలకపక్షాన్ని ఏమనాలి? యూ పీపుల్, యు ఆర్ నాట్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. యువర్ ప్రాక్టీస్, హ్మ్. యువర్ ప్రాక్టీస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకు ప్రజలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? ఎలక్షన్ టైంలో మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అన్నారు. హ్మ్. తేరా చూస్తే నిన్న కౌన్సిల్లో క్వశ్చన్ వేస్తే 2 లక్షల కోట్లే హ్మ్. రాష్ట్రం కోసం అప్పు చేసింది. యెస్. ఆయన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని మెయింటైన్ చేయడం కోసం 2 లక్షల కోట్లే అప్పు చేశాడు. కానీ 15 నెలల్లో మీరు 2 లక్షల కోట్లు దాటిపోయారు. హ్మ్. 5 సంవత్సరాలు ఎక్కడ, 15 నెలలు ఎక్కడ? హ్మ్. ఇంకా మిగతా 3 సంవత్సరాల్లో మీరు ఎన్ని కోట్లు అప్పు చేస్తారు? చాలా ఎక్కువ అవ్వచ్చు సార్. అప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ మేము కట్టాలా అన్నాడు. హ్మ్. ఇప్పుడు మీరు చేసిన అప్పులన్నీ ఎవడు కడతాడు రేపు వచ్చిన తర్వాత? హ్మ్. అంటే మీరు అబద్ధాలు ఒళ్ళు వేసుకుంటూ వెళ్ళారు, అబద్ధాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజలు మీరు నిజం వైపు నడిపించలేదు, అబద్ధం వైపు నడిపించారు, తప్పు చేశారు. ఆ తప్పుని కవర్ చేసుకోవడం కోసం చట్టసభల్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. హ్మ్. ఒక మాజీ పార్లమెంటేరియన్గా నేను మాట్లాడుతున్నాను, కౌన్సిల్ మెంబర్గా. మీరు అసెంబ్లీలో కూడా తప్పులు మాట్లాడే వాళ్ళని మిమ్మల్ని ప్రజాప్రతినిధులు అంటామా? 1కి 2 సార్లు 3 సార్లు 5 సార్లు గెలుస్తున్నారు. దేనికోసం? అబద్ధాలు చెప్పడం కోసమా? ఇంత ఎత్తునుంటే సరిపోద్దా? హ్మ్. ఇన్ని సార్లు గెలిస్తే సరిపోద్దా? హ్మ్. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంటే సరిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత అండి? 52 ఇయర్స్. మీ వయసు ఎంత? 76 సంవత్సరాలు. పెద్ద వ్యక్తి. మీకు ఆయనకి 14 సంవత్సరాలు. 14 24 24. 24 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది. హ్మ్. కానీ మీరు ఒక కుర్రవాడిని చూసి గడగడలాడుతూ ఉన్నారు. ముగ్గురు కలిసి కూడా హ్మ్. ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గడగడలాడుతూ ఉన్నారు. హ్మ్. ఈరోజు 17 మెడికల్ కాలేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలు ఇచ్చాడు. ఎస్, ఈ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధపడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పాడు. హ్మ్. అమ్మటానికి మీరు ముఖ్యమంత్రులు కావాలన్నా? అవసరం లేదు కదా సార్. అందుక మిమ్మల్ని ఎన్నుకొని పంపించింది. హ్మ్. రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ వైపు నడపడం కోసం పబ్లిక్లో మీరు మీ చేతకాక కాదు, మొత్తం మేమే తెచ్చే ఉంటారు. హైదరాబాద్ని మేమే కట్టే ఉంటారు, హ్మ్. లేకపోతే ఆ బిల్గేట్ని మేమే తీసుకొచ్చి పరిచయం చేసే ఉంటారు. అసలు నేను మైక్రోసాఫ్ట్. లేకపోతే కంప్యూటర్స్ లేవంటారు. హ్మ్. ఇన్ని లేనప్పుడు ఇది నడపలేరా? సార్ ఇదే ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు పీపీపీ పద్ధతి మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్‌లో అమలు చేస్తున్నారు. మరి అమరావతిలో ఎందుకు అమలు చేయట్లేదు? అమరావతిలో మీరు అన్నట్టుగా ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తున్నారు కదా. హ్మ్. చేస్తున్నారా? అది ఇంకా పెద్ద బీబీది. ఇప్పుడు P3 ఒకటి, లేకపోతే P³ ఒకటి, ఆ! తర్వాత P4 ఒకటి, హ్మ్. ఇది పవర్ ఎలివేషన్ కోసం. హ్మ్. P4 ఒకటి, P4. P to the power of 4. హ్మ్. నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నా. హ్మ్. P to the power of 4, P to the power of 3, P³. ఈ విధమైన మోడల్లోకి వచ్చారు. కానీ ప్రభుత్వం హ్మ్. ఐఏఎస్లు, హ్మ్. క్వాలిఫైడ్ యూపీఎస్సీ సెలెక్టెడ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీ దగ్గర ఉంచుకొని, హ్మ్. ప్రజలు ఎలక్ట్ చేసుకున్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలని మీ దగ్గర పెట్టుకొని వీళ్ళతోటి పరిపాలించడం చేతగాక హ్మ్. ఎవడో ఎక్కడో చెప్తే వాడి కోసం రాష్ట్రాన్ని మొత్తాన్ని తెగనమ్మే మార్గాన్ని హ్మ్. మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ నాయకుడు తప్పు చేస్తే మీరు చప్పట్లు కొడితే మీది తప్పే. యెస్. కరెక్టే సార్. ఏ నాయకుడైనా సార్ వాళ్ళ నాయకుడేంటి? మీలో ఒక నాయకుడు, కూటమిలో నాయకుడు హ్మ్. ప్రశ్నిస్తాను చెప్పి మౌనంగా ఉండటం తప్పే. హ్మ్. దాని వెనకాల మీరు మౌనం వహించడం తప్పే. హ్మ్. వీళ్ళిద్దరికి ఆది పురుషుల్లాగా రోడ్ మ్యాప్ ఇచ్చేవాడు ఢిల్లీ నుంచి ఉన్న హ్మ్. డబుల్ ఇంజిన్ సర్కార్ అని అనుకునే మీకు డబుల్ ఇంజిన్ లేదు, బోర్డ్ ఇంజిన్ లేదు, ఏ ఇంజిన్ లేకుండా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురికి చెప్తున్నాను నేను. ముగ్గురికి. ఓకే. ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం. హ్మ్. తప్పు చేస్తూ ఉన్నారు, తప్పు జరుగుతూ ఉంది, మొత్తం తెలుసు మీకు. హ్మ్. కానీ మీరు మౌనం వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిసి మాట్లాడుతున్నది. 11 సీట్లే రావచ్చు. హ్మ్. 11 సీట్లకి మీకు తెలియకుండా, రాజ్యాంగం తెలియకుండా దేనికో ముడిపెట్టి, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా, కోడిగుడ్డు మీద ఏకలు పెరిగినట్టుగా హ్మ్. దేనికో ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానియకుండా చేస్తున్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఉన్నా మాట్లాడటానికి ప్రజల తరపున వస్తూ ఉంటున్నారు. హ్మ్. అంటే మాట్లాడే గొంతు మీకు అసెంబ్లీలో ఉంటే మీరు ఓడిపోతారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేస్తున్నారు. హ్మ్. ఆయన మీడియా ఏముంది, మీడియా టీవీ పొద్దునంతా సాయంత్రం చదువుతుంది. హ్మ్.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత కుదరదు. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఉమ్, వార్తలు వచ్చేసాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది ప్రెస్ మీట్ కానివ్వండి, బహిరంగ సభ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి. ఉమ్, అంటే మీకు అసెంబ్లీకి వస్తే మాట్లాడితే శానిటీ ఉంటుంది, రైట్? ఉమ్, బట్ అసెంబ్లీలో మాకు ఇచ్చే గౌరవం మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరేమంటున్నారు? దమ్ముంటే రమ్మంటున్నారు. ఉమ్, మేము దమ్ముండి మేము ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవాలి ఎమ్మెల్యేలుగా, ఉమ్, మేము సర్వీస్ చేస్తామని సౌమ్యులమని జగన్మోహన్ రెడ్డి గారి అలాగా చేతులు కట్టుకొని పరిపాలిస్తారని మాత్రమే ప్రజలు ఎన్నుకున్నారు. అంతేగాని కత్తులు కటారులు గొడ్డల్లో పట్టుకొని అసెంబ్లీకి పరిగెత్తారని అనుకొని ప్రజలు గెలిపించలేదు. ఉమ్, ఐఎమ్ సారీ టు యూజ్ ఆల్ దిస్ అడ్జెక్టివ్స్. దేనికోసం అంటే టు ఎడ్యుకేట్ పీపుల్, డెఫినెట్గా సార్ నీట్ అది టు అవసరం. ఎడ్యుకేట్ పీపుల్. ఆ, అది అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే, నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో ఒక అతను నాతో డిబేట్లోకి వచ్చి, ఉమ్, మీకు పోలీసులు సెల్యూట్ కొట్టి లోపల పంపిస్తారంటున్నాడు. ఉమ్, మేము అడిగామా పోలీసులు సెల్యూట్ కొట్టాలని? అదేమైనా కొత్త? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నాకు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నారు. దానికి మీరు ఏకీభవిస్తున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు ఎస్ఎంఎస్లు పెడితేనే, సోషల్ మీడియాలో మాట్లాడితేనే వీళ్ళ మీద చట్టం చేసి జైల్లో పెట్టమన్నారు. ఓకే, సోషల్ మీడియాలో చట్టం చేసే అధికారం శాసనసభకు ఉందా? లేదు కదా. ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్, ఎస్, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. ఎస్, ఎస్, దెర్ ఆర్ కోర్ట్ వర్డిక్ట్స్. ఎస్, అంతకుముందు సుప్రీంకోర్టు దాని మీద మాట్లాడింది. మీరు ఏ చట్టం చేసినా ఉమ్, 5 నిమిషాల్లో కొట్టి అవతల పడేస్తారు. మీరేమనుకుంటున్నారంటే 5 నిమిషాలు చాలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తాన్ని జైల్లో పెట్టడానికి అనుకుంటున్నారు. మీరు ఉమ్, మీరు చట్టం చేస్తే కోర్టుకు వెళ్ళి కోర్టు కొట్టేసే లోపల మీ అంతు చూస్తామనే దశలకి చట్టం తెలిసినా, ఉమ్, మీ పర్యూ కాదని తెలిసినా ఉమ్, మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు. హౌ డేర్ యు ఆర్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, ఉమ్, ఎంత ధైర్యం మీకు? ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కాదు, కాదు. అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, యూ పీపుల్ ఆర్ హియర్ టు యాక్ట్ అకార్డింగ్లీ. ఎస్, అర్నిష్ వర్సెస్ బీహార్ అనుకుంటాను. ఉమ్, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈవెన్ మీరు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడని అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, లేదండి. ముందు నోటీస్ సర్వ్ చేయాలి అని చెప్పింది. ఉమ్, మీరేం చేస్తున్నారు? పిలిపించి అరెస్ట్ చేసేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఎ జడ్జిమెంట్. ఎస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపించాడు. ఈ జడ్జిమెంట్కి అనుకూలంగా లోకల్లో ఉండేటువంటి మ్యాజిస్ట్రేట్స్ ఎవడైనా సరే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ముందు మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారండి. మీరు రానికపోతే మాకు ఇంకా మాట్లాడుకునే ప్లాట్ఫామ్స్ లేవా? ఉమ్, సోషల్ మీడియా ఈరోజు ప్రపంచాన్ని తొలగించట్లేదా? ఒకవేళ మీరు కోరుకుంటున్నారేమో నేపాల్ లాగా మీరు తయారు కావాలని. ఉమ్, జెన్జెడ్, జెన్జెడ్, జన్జీ, ఒక వయసున్న యూత్ మొత్తం బయటకు వచ్చి ప్రధానమంత్రిని, పార్లమెంటుని మొత్తాన్ని బద్దలు కొట్టి ఈరోజు ఇంకొకళ్ళు పెట్టుకున్నారు. ఎస్, బంగ్లాదేశ్ మీకు కనపట్లేదా? శ్రీలంక మీకు కనపట్లేదా? ఆ విధంగా ఆంధ్రప్రదేశ్, ఇండియా కావాలని మీరు కోరుకుంటూ ఉంటే చేసుకోండి. ఉమ్, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతుని ప్రజల గొంతుగా వినిపించడం కోసం మాత్రమే అసెంబ్లీని అడుగుతూ ఉంది. గ్రేట్ సార్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. ఎస్, మీరు నిర్బంధించాలనుకుంటే అలాంటి నిర్బంధాలని చాలా ఎదుర్కొన్నాడు. మీరు గొంతు నొక్కేయాలనుకుంటే అలాంటి వాటిని చాలా చూశాడు. హిమాలయ పర్వతాలంతా ఉన్నాడు. యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ లాంటి ఒక పెద్ద లీడర్ని వ్యతిరేకించి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోలో హీరోగా ఏమనుకుంటున్నారు మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకు ఆలోచన లేదనుకుంటున్నారా? ఆయనకి ఈ రాజ్యాంగం తెలియదు అనుకుంటున్నారా? తెలిస్తే మీరు సరైన మార్గంలో చెప్పండి. ఓకే సార్, మీ వాయిస్లో నిజాయితీ గల్లు గల్లున ప్రజల గుండెలు చేరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కటి కాదు, మీరు నాకు చూపించిన బుక్స్ రిఫర్ చేసిన మొత్తం చూస్తే మీరు ఎంత క్లారిటీగా ఉన్నారనేది నాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అర్థమవుతుంది. గాలి మాటలు, స్టేజ్ దొరికింది కదండి మైక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు. సబ్జెక్ట్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి డేటాతో మాట్లాడినప్పుడే ప్రజలు నమ్మాలి. అంతేగాని నా పార్టీ ఇది, వేరే పార్టీ అది, నా నాయకుడు చెప్పిందే గుడ్డెద్దు చేలో పడ్డట్టు వినుకుంటూ వెళ్ళిపోతామంటే కరెక్ట్ కాదన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి గట్టి వాదన. మీలో కూడా విచక్షణతో ముందుకు వెళ్ళాలని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మేధావులు, ఎనలిస్టులు ఆల్రెడీ ఒక పదవిలో ఉండి శాసనసభనికి, మండలికి వెళ్ళి వచ్చిన వారు మాటలు కొద్దిగన్నా అర్థం చేసుకోవాలని కోరుకున్నాం. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు గారు మన ముందు కూర్చొని ఎన్ని చెప్పారో అన్నీ వాస్తవంగా ఆ రాజ్యాంగబద్ధంగా ఉన్న వాటిని మాత్రం మనకు చెప్పారు. అర్థం చేసుకోండి సార్. మీ వాయిస్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ ఉంది. మీరు చెప్పే ప్రతి మాట మా ప్రేక్షకులు వింటారు.
ఈ ప్రతి వీడియో ప్రేక్షకుల దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మనం రాజకీయాల్లోకి వచ్చేది మురళి సార్. టు డూ సర్వీస్ ఫస్ట్ ఎస్ సార్. అండ్ టు ఎడ్యుకేట్ పీపుల్. ఈ రెండిటి ద్వారా సమాజం ఎదగాలి. నైస్ వర్డ్స్. అవును. సమాజం ఎదిగితే సమాజం మంచిగా ఉంటే దానిలో మనం కూడా పార్ట్ అండ్ పార్షియల్ కాబట్టి మనం కూడా మంచిగా ఉంటాం. మనం దాన్ని నాశనం చేయడానికి వస్తే మనం కూడా ఆఖరికి ఆ ట్రాప్లో మనం కూడా పడతాం. సో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము వీరోచితమైన పోరాటం దేనికి చూస్తున్నామంటే కుళ్ళిపోతున్న సమాజాన్ని, అబద్ధాలతో నిండిపోతున్న సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నడుస్తుంది. ఆ పార్టీ తరపునే ఆయన గొంతుగా నా గొంతు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ మురళి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. మీ వాయిస్ని మేము ముందుకు తీసుకెళ్తాం. నమస్తే సార్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.